వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం చివరి మాట. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రియరా, మనుషులు మన మాట వినపడినట్లుగా ఉంటారు, విని ఉన్నట్లుగా ఉంటారు. నువ్వెంత అడిగినా, ఎంత ప్రయాసపడి అరిచి కేకలు వేసినా నీకు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడు కూడా ఉండరు. కానీ నీ దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు భక్తులు ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అయితే దేవుని ఉత్తరాలు కొంతమంది జీవితంలో ఆలస్యం అవుతాయి, కొంతమంది జీవితంలో వెంటనే వినగానే త్వరగా వచ్చేస్తాయి. ఎవరి జీవితంలో ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు అంటే అది ఎలాంటి పరిస్థితి అంటే, కీర్తన గ్రంథంలో నుంచి ఒక 7 పరిస్థితులు మనం చూడొచ్చు. దావీదు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఉత్తరం పొందాడు అంటే, మొట్టమొదట 69వ కీర్తన 17వ వచనం, నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. మొట్టమొదటిగా ఇబ్బందిలో ఉన్న వారికి ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఏ ఇబ్బందులు పడుతున్నావు, ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నావో సహోదరుడా, దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. రెండవది 118వ కీర్తన 5వ వచనము, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలం నుండి యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. రెండవదిగా చూసినట్లయితే ఇరుకులో ఉన్న వారికి ఆయన ఉత్తరం ఇచ్చేవాడు ఉంటున్నాడు. ఇరుకును పడ్డావా, ఇరుకైన పరిస్థితుల గుండా వెళ్తున్నావా, దేవుని ఉత్తరం జవాబు సిద్ధంగా ఉంది. మూడవది 120వ కీర్తన 1వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. మూడవదిగా శ్రమలో ఉన్న వారికి ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నాలుగవది కీర్తన 3:1, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచేవారు అనేకులు. 4వ వచనం, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. కాబట్టి ప్రియులారా, 4వది బాధల్లో ఉన్న వారికి ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 5వదిగా చూస్తే 13వ కీర్తన 2వ వచనం, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడిని ఉందును అంటూ అదే కీర్తన కిందకు వచ్చేస్తే 3వ వచనం, యెహోవా నా దేవ నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడంటే, చింతలో ఉత్తరం ఇస్తాడు, దుఃఖంలో కూడా ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది మనము 5వదిగా చూస్తున్నాము, చింతలో ఉత్తరము. 6వదిగా దుఃఖంలో ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత చూస్తే 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియులారా, 7వదిగా ఆయన భయాల్లో ఉన్న వారికి కూడా ఉత్తరం ఇస్తాడు. ఏ భయము నిన్ను ఆవరించింది, దేనికి భయపడుతున్నావు, నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, దేవుడు ఉత్తరం ఇస్తాడు. ముగింపులో 119వ కీర్తన 42వ వచనం, అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇవ్వగలను. నీ నిందల్లో కూడా దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నిన్ను దాటిపోయేవాడు కాదు, నిన్ను వదిలి వెళ్ళిపోయేవాడు కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు ఈ 7 అనుభవంలో దేవుడు ఉత్తరం ఇచ్చినట్లుగా నీకు కూడా ఉత్తరం ఇస్తాడు. ఇంకా దిగులు పడొద్దు, బాధపడొద్దు. తప్పనిసరిగా నీ ఇబ్బందిలో ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నీ ఇరుకులో నీకు ఉత్తరం ఇస్తాడు, నీ శ్రమలో నీకు ఉత్తరం ఇస్తాడు, నీ బాధల్లో నీకు ఉత్తరం ఇస్తాడు. అంతేకాదు,
నీ యొక్క చింతలో ఉత్తరం ఇస్తాడు, నీ యొక్క దుఃఖంలో ఉత్తరం ఇస్తాడు, నీ యొక్క భయాలలో ఉత్తరం ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా నీకు వచ్చే నిందల్లో కూడా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు దిగులు పడుతున్నావు? ఇప్పుడే ప్రార్థన చేయి, ఇప్పుడే ఆయన వైపు చూడు. నీ సమస్యకు తగినట్లు ఆయన ఉత్తరం ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా చిన్న చిన్నవి త్వరగా ఇచ్చి సరిపెట్టుకోడు, కానీ కొంత ఆలస్యమైన అవి పెద్దవి, గొప్పవి, ఘనమైనవి ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉత్తరం ఇచ్చే దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు మొరపెట్టకుండా ఎందుకుంటావు? నువ్వు మొరపెట్టిన ప్రతిసారి నీకు ఆయన ఉత్తరం ఇస్తాడు, నీ పనుల్లో తోడుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు దేని కొరకు ప్రభుని అడుగుతున్నావు? ఆరోగ్య విషయంలోనా, ఆర్థిక విషయంలోనా, ఆత్మీయ విషయంలోనా, బిడ్డల విషయంలోనా, కుటుంబ విషయంలోనా, చదువు విషయంలోనా, ఉద్యోగ విషయంలో ఏదైతే నువ్వు అడుగుతున్నావో రాత్రి తప్పనిసరిగా దేవుడు నీకు ఉత్తరం ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఉదయకాల సమయం వేకు వాక్యం ద్వారా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చినని మాటను బట్టి నాకు ఉత్తరం ఇచ్చే దేవుడేగా మీరున్నారు. మీకెంతో వందనాలు, స్తోత్రాలు. మీ ఉత్తరాన్ని మేము పొంది నెమ్మదిగా జీవించడానికి సహాయం చేయమని మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ దిన వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రణాళికలన్నీ సఫలం చేసి మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.